హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఈరోజు ఏంటంటే వైపర్కి కానీ ఆయిలర్కి కానీ ఎవరైనా వెళ్తే థర్డ్ ఇంజనీర్తో కానీ సెకండ్ ఇంజనీర్తో కానీ వర్క్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్లు ఇస్తారు, ఫిల్టర్లు క్లీన్ చేయడానికి. ఇవి ఎలా క్లీన్ చేయాలో ఒకసారి చూద్దాం. మీకు తెలిస్తే పర్లేదు, ఎవరైనా తెలియకపోతే వీడియో చూడండి. అలానే కొత్త కొత్త వీడియోలు ఇంకపై పెడతాను అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే వైఫై ప్రాబ్లం కొంచెం, అలానే మా చీఫ్ ఇంజనీర్ కూడా మారిపోయారు. అతను ఎలా వేస్తారో ఎవరో తెలీదు. ఇప్పుడు ఏంటంటే వీక్లీ 1 వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి, కన్ఫామ్గా వీడియో తీసి పెడతాను. ఈ ఫిల్టర్లు ఏంటంటే మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఈ జనరేటర్ అవి, ఈ ఫిల్టర్లు జనరేటర్ అవి. అలానే ఆయిల్ ఉంది కదా మామ, అదేంటంటే డీజిల్ ఇంజిన్ ఆయిల్. అదేంటంటే డర్టీ ఆయిల్ కానీ డర్టీ ఏదైనా ఉంటే దాంతో క్లీన్ చేస్తే వచ్చేస్తుంది. ఇదో చూస్తున్నారు కదా, డియో. ఫస్ట్ సారి నేను క్లీన్ చేసింది డర్టీ, 2-3 సార్లు క్లీన్ చేసిన ఆయిల్. ఫస్ట్ టైం నార్మల్ క్లీన్ చేసి న్యూ ఆయిల్ తెచ్చుకున్నాను. దాంతో ఒకసారి అలానే వీడియో చూస్తున్నాండి. నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. షిప్లో ఉన్న వాళ్ళు చూడకపోయినా పర్లేదు, కానీ ఎవరైనా మొదటిసారి వెళ్తే ఎలా క్లీన్ చేయాలి చూడడం మంచిది. నాకు మొదట్లో తెలీదు. నేను థర్డ్ ఇంజనీర్తో వర్క్ చేస్తున్నాను. థర్డ్ ఇంజనీర్ ఏంటంటే 2 సార్లు చూపించాడు ఎలా క్లీన్ చేయాలో. అప్పటి నుంచి నేను క్లీన్ చేస్తున్నాను. వీడియో తీయడానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఇంజిన్ రూమ్లో ఫోన్ ఎలా ఉంది ఈ షిప్లో పర్లేదు, కానీ వీడియో ఒక్కలను తీసుకొని చూడలేం కదా, ఎవరైనా చూస్తే తిడతారు. అలానే వీడియో చూడండి. నేను ఎన్నిసార్లు 4 టైమ్స్ క్లీన్ చేశాను, సరిపడుతుంది. నాకు తెలిసి ఇది అంత డర్టీగా ఏం లేవు. ఎంత అలా వీడియో చూస్తూ ఉండండి, సరేనా? నచ్చితే చూడండి, లేకపోతే లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. అలానే మీకు వైపర్ కానీ ఆయిలర్ కానీ ఏమైనా వర్క్లు ఎలా ఉంటాయో తెలియాలనుకుంటే నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మామ. అలానే కొంచెం ఇన్స్టా ఐడి కూడా ఉంది, అది నా పర్సనల్ ఐడి, పర్లేదు, అది కూడా కొంచెం ఫాలో చేయండి. ఫస్ట్ అందులో పెడతాను, ఆ తర్వాత యూట్యూబ్లో పెడతాను. అలాగ ఆడికి తెంగడమే, మరి ఇంకేం ఉండదు. ఈ 2 ఫిల్టర్లు గట్టి చేస్తే గంట లేదా 40 నిమిషాలు అయిపోద్ది.
కానీ మన సంగతి తెలుసు కదా, అలా చేయం మనము. నచ్చేది ఏంటంటే సిప్లో మనం ఎంత సేపు చేసామో ఏం చేసామని ఎవరు అడగరు. మనకి ఏదైనా వర్క్ చెప్పారంటే అది స్పీడ్గా చేసినా ఏమనరు, స్లోగా చేసినా ఏమనరు. స్లోగా చేసుకొని డ్యూటీ అయ్యే వరకు ఉంటే చాలు. ఫిల్టర్ క్లీనింగు అలానే మనం పని చేసిన దగ్గర మనమే క్లీన్ చేసుకోవాలి. అలానే ఏమంటే ఎవరైనా ఇంజిన్ సైడ్ వెళ్ళాలనుకుంటే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ గురించి ఈ వీడియోలు చేస్తున్నాను. అలానే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి.